అనంతపురం పెనుకొండ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను ఎమ్మెల్యే బాలకృష్ణ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. జరిగిన ఘటన చాలా దురదృష్టకరమంటున్న బాలకృష్ణతో మా ప్రతినిధి రసూల్ ఫేస్ టు ఫేస్. ఆసుపత్రిలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినీ నటుడు పెనుకొండ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినటువంటి బాధితులందరినీ పరామర్శిస్తున్నారు. మీరు ఏమాత్రం అధైర్యపడవద్దండి, మీకు మేము అండగా ఉంటాం, మీకు ఎలాంటి పరిస్థితులు ఏదైనా మా వారు అందరూ అండగా ఉంటాం అనేటువంటి విధంగా వాళ్ళు భరోసా ఇస్తున్నారు. అంతేకాకుండా ఎలాంటి దెబ్బలు తెగ అనేటువంటివి కూడా వైద్యుల్ని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఎలాంటి చికిత్స అందించారు, ప్రస్తుతం పరిస్థితి ఏంది అనేటువంటి విషయంగా నేరుగా చూడండి. మనం ప్రత్యక్షంగా విజువల్స్ చూడవచ్చు. మీరు ఏ బాధపడద్దండి అనేటువంటి విషయం పైన చెప్తున్నటువంటి ధైర్యం ఇచ్చారు. తల్లిదండ్రులే ఏడిస్తే పిల్లల ముందర చాలా వేదనాభరితంగా ఉంటుంది. వాళ్ళకి ధైర్యం చెప్పాలి. మీరు ఏమాత్రం ఏడవద్దండి అనేటువంటి విషయంగా నందమూరి బాలకృష్ణ గారు ఇక్కడ చెప్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున గాయపడ్డారు పెనుకొండ రోడ్డు ప్రమాద ఘటనలో. దీనికి మీ వంతుగా పెద్ద ఎత్తున మంచి సత్కారాలు చేశారు. మీ అభిమానులు కానీ మీ పార్టీ కార్యకర్తలు కానీ దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తున్నారు? బాగుందండి, చాలా గర్వంగా ఉంది, ఆనందం జరిగింది. సరే, వాళ్ళు చేస్తాం, మన మనిషి అన్నాక పార్టీలకు అతీతంగా అందరం చేస్తాం. అది ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఇది కాదు. ఒక మనిషి ప్రాణానికి ఒక అపాయం వచ్చినప్పుడు ఇట్లాంటి దుర్ఘటన అనుకోనిది జరగకూడనిది జరిగింది. చాలా బాధగా ఉంది, చాలా బాధాకరమైన విషయం. ఎంతో విషాద ఛాయలు కమ్ముకున్నాయి మొత్తం. మీ కొత్త సంవత్సరం అడిగిడి మళ్ళీ సంక్రాంతి పండగ ముందు ఇలా జరగడం చాలా దురదృష్టకరం, చాలా విచారదాయక, హృదయ విదారకం. పోయిన వాళ్ళందరికీ నా ప్రకారం సానుభూతి తెలియజేసుకుంటున్నాను. ఇంకా మనవాళ్ళు కూడా ఇక్కడ డాక్టర్లు అయితేనేమి, నర్సులు అయితేనేమి, అందరూ కూడా సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా ఎంతగానో వాళ్ళకి సేవలు అందిస్తున్నారు. ప్రతి అభిమానులు అందరూ కూడా ప్రతి ఒక్క మనిషి స్పందించవలసిన ఒక సందర్భం ఇది. సో చాలా బాగా అందరికీ ట్రీట్మెంట్ అందిస్తున్నారండి. ఆర్టీసీ బస్సుల్లో ఇటీవల విద్యార్థులకు చాలా రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నారు సార్. దీనికి ఎట్లాంటి తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటాము. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని మేము తప్పకుండా తీసుకుంటాము. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా తీవ్రంగా స్పందించారు. దీనిపైన ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అందులో ప్రధానంగా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత పెద్ద ఎత్తున 40 మంది దాకా ఇక్కడ వచ్చి అడ్మిట్ అయ్యారు. లోటుపాట్లు కూడా అంటే కొంతమంది మళ్ళీ వచ్చేసారు కదా బెంగళూరు నుంచి కూడా. లోటుపాట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. కొన్ని సదుపాయాలు, వాటర్ ప్రాబ్లం చాలా తీవ్రంగా ఉంది. అది ఉందండి, అది నేను అన్ని తీసుకెళ్తామని ఆల్రెడీ జరుగుతున్నాయి. దాని గురించి డిస్కషన్స్ ఇప్పుడు ప్రస్తుతం ఇది ఈ విధంగా ఏమాత్రం భయపడొద్దండి. మేమున్న మా కార్యకర్తలు అండగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని మేము ఇట్లాంటి సందర్భంలో బాధితులకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలి అనేటువంటి విషయంగా నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే వాళ్ళందరికీ భరోసా ఇచ్చారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి హిందూపురం ఆసుపత్రిలో బాలకృష్ణ పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి. విజువల్ జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో రసూల్, 99% టీవీ, హిందూపూర్.